హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్, వీడియో స్టార్ట్ అవుతుంది కదా, చిన్న లైక్ ఇవ్వకూడదు. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. అలాగే మంచి వీడియోస్ తీయాలి అని చెప్పి నాకు కూడా ఒక హోప్ వస్తుంది. అండ్ అలాగే హెల్ప్స్ కూడా ఇస్తూ ఉండండి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, ఈ వీడియో విషయానికి వస్తే చాలా రోజుల నుంచి మీకు గివ్ అవే ఇవ్వాలి అని చెప్పి నేను ఎప్పుడో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ ఈ మంత్లోనైతే ఇవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయానమాట. అందులో భాగంగానే మీకు చెప్పేశాను కదా. అయితే మన ఛానల్లో నేను ఆల్రెడీ 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో వాళ్ళకే ఎందుకు ఇస్తున్నాను నేను, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి నాకు కామెంట్ అయ్యి నాకు కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా మీరు జస్ట్ కామెంట్ చేస్తారు కావచ్చు అంతే. కాకపోతే నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీ కామెంట్స్ చదివినప్పుడల్లా నాకు ఒక మోటివేషన్గా అసలు భలే అనిపిస్తుంది. అదొక ఫీల్ అనమాట. అంటే నా ఫ్యామిలీకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా నేను అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. వాళ్ళు లేకున్నా నేను ఉండలేను, ఈ యూట్యూబ్ లేకున్నా కూడా నేను ఉండలేదన్నమాట. అంత కనెక్ట్ అయిపోయాను నేను. ఓన్లీ డబ్బే మ్యాటర్ కాదు, ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నాను, కానీ అంతకు మించిన ప్రేమ, ఒక సొసైటీలో రెస్పెక్ట్ అండ్ అలాగే మీ అందరి అభిమానం నన్నైతే చాలా రోజు నేను ప్రశాంతంగా పడుకుంటున్నాను అంటే దానికి కారణం మాత్రం ఖచ్చితంగా మీరనే చెప్తాను నేను. ఇంతకు మించి ఇక చెప్పలేనులేండి. మళ్ళీ ఇంకా అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఏడుస్తాను కావచ్చు, అట్లా అనమాట. అంతలా కనెక్ట్ అయిపోయాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఆల్రెడీ నేను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను అని చెప్పాను కదా. మరి ఎవరిని సెలెక్ట్ చేశాను ఏంటి అని కూడా చెప్తాను నేను. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను కదా, అందుకే. ఫస్ట్ అయితే నేమ్స్ చెప్పమంటారా? నేమ్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకో విషయం, నేమ్స్ చెప్పే ముందు ఏంటంటే, అందరికీ ఏంటక్క చాలామంది మేమందరం ఇంతలా నీకు కనెక్ట్ అయిపోయాం కదా, ఇంతలా నిన్ను అభిమానిస్తున్నాము, ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తున్నాము, నీ ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నాము, నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి కొందరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్క నాకే ఇస్తుందేమో అని చెప్పి అనుకుంటారు కదా. ఎందుకంటే ఒకేసారి మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఇవ్వలేను కదా. అందుకే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అసలు నేను వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అని కూడా చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకొందరు అంటున్నారు అసలు గివ్ అవే కోసం నీ ఛానల్ చూస్తున్నామా, గివ్ అవే కోసం లైక్ చేస్తున్నామా అని అంటున్నారు. అంత మాట ఎందుకంటారండి? ఏదో నా తృప్తి కోసం ఇస్తున్నాను అంతే. మీరెవ్వరు నా ఛానల్ని నేనేదో గివ్ అవే ఇస్తాను అని మాత్రం చూడట్లేదు. నేనంటే ఇష్టంతో నా వాయిస్ నచ్చో లేదంటే ఏదో ఒక థింగ్ అయితే నచ్చి నా ఛానల్ని చూస్తున్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంకా ఎలా అయితే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కానీ, యూస్ఫుల్ కంటెంట్ కానీ, లేదంటే నాకు మనస్సాక్షికి నచ్చిన టాపిక్స్ కానీ మాట్లాడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో ఇదైతే నేను నా హ్యాపీనెస్ కోసం ఇస్తున్నాను అంతే. ఇంకా ముందు మంచి ఇవ్వడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇంకా చెప్తున్నాను కదా, మీరు మాత్రం రాని వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. వచ్చిన వాళ్ళందరికీ మనందరం అయితే కంగ్రాట్స్ చెప్పేద్దాం, ఓకేనా? ఇక్కడైతే ఫస్ట్ నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నానో కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళ కామెంట్స్ ఉంటాయి కదా. అంటే మన ఛానల్లో ఏంటంటే, ఎంతమంది మనకి వాళ్ళ ఐడి నుంచి ఎన్ని కామెంట్స్ వచ్చాయి, రెగ్యులర్గా వాళ్ళు ఎవరెవరు మనకి కామెంట్స్ చేస్తున్నారని కూడా పూర్తిగా మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తుంది అనమాట. నేను వాటిని బేస్ చేసుకొని మాత్రమే విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాను నేను కావాలంటే మీకు ఇదంతా లిస్ట్ స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను, చూడండి. అంటే మనకి ఎక్కువ ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, రెగ్యులర్గా కామెంట్ ఏంది, మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఎవరి ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తానన్నమాట. సో అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన ఇస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే నేను నా ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉన్నా కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే నేను ఫస్ట్ నేమ్ వచ్చేసి ఋతుగొల్ల. తిని వచ్చేసి నాకు 950 కామెంట్స్ చేశారనమాట. తినే టాప్ ఋతుగొల్ల. స్క్రీన్ పైన చూడండి స్క్రీన్ షాటు. ఋతుగొల్ల గారు ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏ భువనేశ్వరి 906 కామెంట్స్ ఉన్నాయి తినే. ఏ భువనేశ్వరి నెక్స్ట్ చూసారా, ఏ భువనేశ్వరి. అండ్ ఇంకొకరు వచ్చేసి
సత్య వ్లాగ్స్ ఈ సిస్టరు 3 మెంబర్స్ అయిపోయారు కదా. తిన్నయి 572 కామెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇంకొకరు ఎవరంటే మోక్షి లిటిల్ వరల్డ్స్ 4 మెంబర్స్ అయిపోయారు కదా. వీళ్ళైతే మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ అనమాట. అండ్ ఇంకొకరు ఎవరంటే గున్ని లోలుగు. మామూలుగా అయితే నేను 5గురికి ఇవ్వాలి అని అనుకున్నాను, కానీ ఇంకొక సిస్టర్ కామెంట్స్ అయితే కొంచెం ఇద్దరికి పోటీలాగా ఉందన్నమాట. అందుకే వాళ్ళిద్దరికీ ఇస్తున్నాను. అండ్ వాళ్ళే 5 మెంబర్స్ అయిపోయారు. ఇంకొక సిస్టర్ అయితే లక్ష్మి అని ఉంటుంది ఒక సిస్టరు. ఆ సిస్టర్ అయితే నా ప్రతి కామెంట్కి ఒక్కటి నెగిటివ్ కామెంట్ వచ్చిందనుకోండి వెంటనే రియాక్ట్ అయిపోయి, అంటే నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకుంటాను చూసారా, అప్పుడే తను రియాక్ట్ అయిపోయి వాళ్ళ కామెంట్స్కి అయితే పాజిటివ్గా అండ్ కామెంట్స్ అయితే చేస్తుందనమాట. నాకు తన పాజిటివిటీ నచ్చింది. నాపై తనకున్న పాజిటివిటీ నాకు నచ్చింది. అందుకే లక్ష్మిని అయితే సెలెక్ట్ చేశాను. స్క్రీన్ మీద వాళ్ళ పూర్తి నేమ్స్ అయితే నేను ఇస్తున్నాను చూడండి. ముందుగా గివ్ అవేలో విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్ చెప్పేద్దాం. ఇంకా వీళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా, మన మెయిల్ ఐడికి కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్కి కావచ్చు, నాకు పర్సనల్గా వాళ్ళ పూర్తి అడ్రస్, పిన్ కోడ్, డోర్ నెంబర్తో సహా నాకు పూర్తి డీటెయిల్స్గా అడ్రస్ సెండ్ చేసేయండి. మీరు అడ్రస్ సెండ్ చేసిన తర్వాత నేను ఈలోపు శారీస్ అనేది తెప్పిస్తున్నాను. అవి 2 డేస్లో వచ్చేస్తాయి. అవి రాగానే మీకనేది డిస్పాచ్ చేసేస్తానన్నమాట. ఓకేనా? వేరే వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేనైతే చెప్పాను కదా మీకు ఎందుకు ఇచ్చానో కూడా చెప్పాను. నెక్స్ట్ టైం అయితే ఇంకో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ టైం ఎలా చేసుకుందామంటే ఇప్పుడు వచ్చే న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అందులో నుంచి ఒక ముగ్గురిని, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ నుంచి ముగ్గురిని, అండ్ ఇలాగే కామెంట్స్ చేసే వాళ్ళ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా మనమైతే ఇవ్వడానికి ట్రై చేద్దాం. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా, మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉన్నారనుకోండి, డెఫినెట్లీ నేను వాళ్ళని గుర్తుంచుకొని ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? ఇదన్నమాట ఈ వ్లాగ్. ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.